మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేయుచు ఉన్నాను. దేవుని వాక్యమైన బైబిల్ నుండి పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనము ధ్యానము చేస్తూ ఉన్నాం. ఆ వచనాన్ని మరలా మనం చదువుకుందాం. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీ పాదములకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. కనికర సంపన్నుడవు, కృప చూపే దేవుడవు, నిన్న నేడు ఏకరీతిగా ఉండి కాపాడుచున్న మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కూడి వచ్చిన వారిని దీవించి ఆశీర్వదించండి. చదువుకున్న ఈ లేఖన భాగం దీవించు తండ్రి, ఆశీర్వదించండి. పాపిక రక్షణ, విశ్వాసకి ఆదరణ మాటలు కలిగించి మీరే బోధించమని, సహాయపడమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనము ధ్యానము చేస్తూ ఉన్నాం. గత దినమందు కూడా ఇదే వచనాన్ని మనం ధ్యానం చేశాం. మీరు పూర్వమందు చీకటై ఉంటిరి అనే మాట మీద, మీరు చీకటై ఉంటిరి అని రాయబడి ఉంది. ఈ చీకటి గురించి కొన్ని సంగతులు మనం ఆలోచన చేశాము. ఈ దినమందు ప్రత్యేకంగా మరొక వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ధ్యానం చేయాలి. యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనం మీద ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనం. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. ప్రభునందు సోదరి సోదరులారా, ఈ వచ్చిన భాగములో మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడుతూ ఆయన పలికినటువంటి మాట, వెలుగు లోకములోనికి వచ్చాను అనే మాట ఉంది. వెలుగు లోకంలోనికి వచ్చాను. వెలుగు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు. వెలుగు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు. నేను లోకమునకు వెలుగును అని అన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు లోకమునకు వచ్చాడు కానీ లోకములో ఉన్నవారు ఆయనను తెలుసుకొనలేదు. ఆయనను తెలుసుకొనలేదు. ఎందుకు తెలుసుకోలేదు? లోకము ఆయనను అంటే తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించినారు. తమ క్రియలు చెడ్డవైనందున, క్రియలు చెడ్డవైనప్పుడు వెలుగును ప్రేమించరు. వెలుగైయున్న దేవుణ్ణి వాళ్ళు ప్రేమించారు. వారు చీకటినే ప్రేమిస్తారు. చీకటి అంటే వాళ్ళకి ఇష్టం. చీకట్లో సంచరిస్తారు. చీకట్లో అన్ని పనులు జరిగిపోతూ ఉన్నాయి. అందుకే వారు వెలుగునొద్దకు రావడం లేదు. యేసుక్రీస్తుని వద్దకు రావడం లేదు. యేసుక్రీస్తును వాళ్ళు నమ్ముకోవటం లేదు. యేసుక్రీస్తుని నమ్ముకుంటే
అన్ని విడిచిపెట్టాలా? యేసుక్రీస్తుని నమ్ముకుంటే పాపం విడిచిపెట్టాలి, దొంగతనం విడిచిపెట్టాలి, అన్ని పనులు విడిచిపెట్టి నిష్టగా, నిజాయితీగా, నీతిగా, భక్తితో, భయముతో బ్రతకాలి. కాబట్టి ఇది ఎవరికి ఇష్టము ఉండదు. తమ ఇష్టానుసారంగా బతికేదే వారికి ఇష్టం. పత్యము అంటే భయపడతారు. ఇక్కడ పత్యం లేకపోతే, ఇక్కడ దేవుని భయం లేకపోతే, ఇక్కడ నీతి నిజాయితీ న్యాయం లేకపోతే గనక పరలోకములో ఏమాత్రం కూడా నీవు ప్రవేశించవు. ఇలాంటి వారికి నరకమే గతి, అగ్నిగుండమే. అగ్నిగుండం వారి కోసమే కాచుకొని ఉంది. అక్కడ అగ్ని ఆరదు, ఆత్మకు సావు లేదు అన్నది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ వచనంలోని ఒక మాట ఏమిటంటే, మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించరు. చీకటిని ప్రేమించడం దుర్మార్గుల ముఖ్య లక్షణం. నైతిక విలువలను వమ్ము చేస్తూ పాపపు జీవితాన్ని గడపడంలో వారు ఆనందిస్తారు. పాపం అంటే వారికి ఆనందం, పాపం అంటే వారికి సంతోషం అంట. ఎంత ఘోరమో చూడండి. పాపములు బతికేవాడు సంతోషపడతాడా? పాపములు బతికేవాడు ఆనందిస్తాడా? ఎంతకాలం ఆనందిస్తాడు? ఎంతకాలం సంతోషిస్తాడు? వారికి ఆనందం, వారికి సంతోషం అని వ్రాయబడి ఉంది. నేను కొన్ని మాటలు మీకు చూపిస్తాను. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. రోమ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో రాయబడిన మాట చూడండి. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది అని ఉంది. దేవుని కోపము పరలోకం నుంచి బయలుపడుతుందంట. ఎవరి మీద? దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతుల మీదను దేవుని కోపం. భక్తినుల మీద, దుర్మార్గుల మీద దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచు ఉందంట. దేవుని కోపం. దుర్మార్గులు అంటే దేవునికి కోపం, దొంగలు అంటే దేవునికి కోపం, అన్యాయస్తులు అంటే దేవునికి కోపం, పాపం చేసేవారంటే దేవునికి కోపం, నరహంతకులు అంటే దేవునికి కోపం. కాబట్టి దేవుడు వారి మీద కోపగించుకుంటాడు, కోప్పడతాడు అని బైబిల్ మనకు తేటగా జ్ఞాపకము చేస్తూ ఉంది. ఆయన కోపం గురించి కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. చూడండి, దేవుని కోపం అంటే దేవుని నీతి, ప్రేమల వ్యక్తీకరణ మనం ఇలా చూస్తాం. ఇది సమస్త పాపం పట్ల దేవుని వ్యక్తిగతమైన మార్పులేని స్పందన అని దేవుని వాక్యం మన జ్ఞాపకము చేస్తూ ఉంది. అది వ్యక్తుల, జాతుల దుష్ట ప్రవర్తన ద్వారా తన సొంత ప్రజల భ్రష్టత్వం, అవిశ్వాసం వలన దేవుని కోపము అది రేపబడుతుంది అని రాయబడి ఉంది. ఒకటి, గతములో దేవుని కోపం వివిధ రకాలుగా, అంటే జలప్రలయము ద్వారా, కరువు తెగులు ద్వారా, మరి వినాశనము ద్వారా, చెరగొట్టబడడం ద్వారా, దేశాన్ని కాల్చివేయడము ద్వారా దేవుని కోపము అది వెల్లడైంది అని బైబిల్లో పలు వచనాలు మాకు చెప్తూ ఉన్నాయి.
ఆదికాండం 6వ అధ్యాయము 8వ వచనంలో దేవుని కోపము వారి మీద రగులుకోయింది. ఆనాటి కాలంలోని ప్రజలందరూ కూడా తమ తమ ఇష్టానుసారంగా బతకడము నేర్చుకున్నారు. అందుకోసమే దేవుడు భూలోకాన్ని చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. అందుకే వారిని అందరినీ కూడా ఆయన నాశనము చేయగోరి చెప్పాడు నోవాహుతో, నువ్వు మాత్రమే నా ఎదుట నీతిమంతుడుగా ఉన్నావు కాబట్టి నీ కొరకు నీ ఇంటి వారి కొరకు ఓడను తయారు చేసుకో అని చెప్పినాడు. ఓడ తయారు చేశాడు. ప్రచండమైన వర్షం కురిసింది. ఓడలోకి రాని వారందరూ కూడా ఆ నీటి ద్వారా అందరూ చనిపోయారు. దేవుని కోపానికి వాళ్ళు గురైనట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇప్పటి దేవుని కోపము ఏమిటంటే, దుర్మార్గులైన వారిని తమ హృదయాలలోని తుచ్చమైన కోరికలకు వారిని విడిచిపెట్టడంలో, దేవునికి అవిధేయులైన వారికి నాశనము మరణము కలగజేయడంలో ఇది కనబడుతూ ఉంది అనే మాట వ్రాయబడి ఉంది. ప్రియమైన సోదరి సోదరులారా, గతములో అనగా ఆదికాండం గతించిన కాలం అని మనం చూస్తాం. ఇప్పటి కాలము అంటే ఇంకా ఇప్పుడుండి ఈ కాలంలో కూడా చాలామంది దుర్మార్గులు ఉన్నారు. వారికి ప్రేమ, కనికరం, దయ, వాత్సల్యత ఇదేది కూడా వారికి ఉండదు. నేటి యువతరానికి అని చెప్పుకోవాలి. కాబట్టి దుర్మార్గులైన వారిని తమ హృదయాలలోని తుచ్చమైన కోరికలకు వారిని విడిచిపెట్టడంలో, దేవునికి అవిధేయులైన వారికి నాశనము మరణము కలగజేయడంలో ఇది కనబడుతూ ఉంది అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. చూడండి, మనము చూసాం మొదటి అధ్యాయం 18వ వచనంలో ఆ మాటలు మనకు కనిపిస్తున్నాయి. ఇదే రోమపత్రిక 3వ అధ్యాయము వచనం 20లో చూస్తే, 3వ అధ్యాయము 20వ వచనం మనం గమనించినప్పుడు ఇలా వాక్యం చెబుతుంది. ఎలాగనగా, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడాడు. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచుంది అన్నమాట వ్రాయబడి ఉంది. ధర్మశాస్త్రం వలన ఎవడు కూడా నీతిమంతుడు కాలేడు, కాజాలడు కూడా అని వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది. మూడవదిగా మనం ఆలోచన చేస్తే, రేపటి దేవుని కోపం ఈ లోకంలో భక్తిహీనులైన వారి మీదకి వచ్చే మహాశ్రమల కాలములో ఇది కనబడుతూ ఉంది అని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆ దినము ఉపద్రవమును మహానాశనమును కమ్ము దినము, గాఢంధకారమును కమ్ము దినము, అపవిత్రులు మరి గుర్తుంచుకునేటువంటి దినమని రాయబడి ఉంది. ఆ దినము అది భయంకరమైన దినం. రేపటి దినం అది భయంకరమైన దినము. అది మహాశ్రమలతో కూడినటువంటి దినము. దేవుని కోపము మనుషుల మీద రగులుకుంటుందని చెప్పేసి మనకు వాక్యమే జ్ఞాపకం చేస్తూ ఉంది. రోమపత్రిక 2:15లో రాయబడి ఉంది. 2:15లో, అట్టి వారి మనసాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగాను వారి తలంపులు ఒక దాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుకొనుచుండగాను ధర్మశాస్త్ర సారము తమ హృదయముల యందు రాయబడినట్లు చూపుచున్నారు అనే మాట మనకు కనిపిస్తుంది. ప్రియమైన సోదరులారా, ఈ మహాదినంలో జరిగినటువంటి శ్రమలు అంతింత కాదు. దేవుని ఉగ్రత, దేవుని కోపము మనుషుల మీదకి వచ్చి వారిని అందరినీ కూడా నాశనము చేస్తుంది అన్నమాట బైబిల్ మనకు చెబుతూ ఉంది. చివరిగా, మనస్సు మార్చుకొనని వారి నిత్య శిక్షలతో కూడా దేవుని కోపము వెల్లడవుతుంది అనే సంగతి లేఖనాలు గుర్తు చేస్తూ ఉన్నాయి. 4వదిగా మనం ఆలోచన చేస్తే, దేవుని కోపం మానవులకు ఆయన తుది పలుకు కాదు. ఎందుకంటే
ఆయన కోపము నుండి తప్పించుకునే మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఒకడు తన పాపము నిమిత్తము పశ్చాత్తాపం పొంది విశ్వాసముతో క్రీస్తు వైపు తిరగడం ద్వారా దేవుని కోపము నుండి తప్పించుకొనవచ్చును అని లేఖనాలు చెబుతూ ఉన్నాయి. ఎవడైతే పాపక్షమాపణ పొంది మారు మనసు పొంది ప్రభు వైపు తిరుగుతాడో వాని మీద నుండి దేవుని కోపం అంతా కూడా తుడిచివేయబడుతూ ఉంది. ఆయన అతన్ని ప్రేమిస్తాడు, అతన్ని ఆదుకుంటాడు అని లేఖనాలు గుర్తు చేస్తూ ఉన్నాయి. 5వ అధ్యాయము 8వ వచనంలో ఇలా దేవుని వాక్యం మనం గుర్తు చేస్తూ ఉంది. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కోసమై చనిపోయినాడు. క్రీస్తు మన కోసం చనిపోయాడు. మన పాపాలు మనం ఒప్పుకుంటే గనుక ఆయన రక్తము చేత మన పాపాలను ఆయన కడిగి ఆయన పరిశుద్ధపరుస్తాడు అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. 5వదిగా మనం ఆలోచన చేస్తే క్రీస్తుతో ఏకమైన విశ్వాసులు పాపముపై దేవునికున్న కోపములో పాలు పంచుకోవాలి. ప్రతీకారము దృష్టితో కాదు, దుర్నీతి పట్ల దేవునితో లేదా దుర్నీతి పట్ల ద్వేషముతో, నీతి పట్ల ప్రేమతో ఆ పని చేయాలి అని వాక్యం చెబుతుంది. దేవుడు ద్వేషించే దానిని మనము ద్వేషించడాన్ని కొత్త నిబంధన సమర్థిస్తూ ఉంది అని వాక్యం చెబుతూ ఉంది. ఆ తర్వాత పవిత్రమైన కోపము యేసుక్రీస్తులో మనము చూడవచ్చు. అదే కోపము పౌల్లో నీతిమంతులలో కూడా చూడవచ్చు అని దేవుని వాక్యమైన బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. వాక్యంలో మనం చూస్తే కనుక క్రీస్తుతో ఏకమైన విశ్వాసులు పాపముపై దేవునికున్న కోపములో పాలు పుచ్చుకోవాలి అన్నమాట వ్రాయబడి ఉంది. నేటి విశ్వాస తరం ఉంది కదా, నేటి విశ్వాసులు ఉన్నారు కదా, మరి సేవకునికి మరి దేవునికి కోపం పుట్టించేవారు ఉన్నారు అని మనం చూస్తూ ఉన్నాం. పౌలు కూడా కోప్పడ్డాడు. నేను సమాధానంతో రావాలనా లేదా బెత్తం తీసుకొని రావాలనా అన్నాడు అనమాట. సంఘసులతో మాట్లాడుతూ నేను మీ యొద్దకు సమాధానంతో రావాలా లేదా బెత్తం తీసుకొని రావాలన్నా మీ కాడికి అన్నాడు. అంటే ఎంత కోపం రేపారో సేవకుని ఆ సంఘస్థులు. ఆనాడే కాదు, ఈనాడు కూడా ఉన్నారు. సేవకుని కోపం రేపే వాళ్ళు ఉన్నారు, అవిధేయులు ఉన్నారు, అవివేకంగా మాట్లాడేవారు ఉన్నారు, దుష్టులు ఉన్నారు, దుర్మార్గులు ఉన్నారు. దేవునికి భయపడక, సంఘానికి భయపడక, సేవకునికి భయపడక ఇష్టానుసారంగా బతికేటువంటి వారి మీద కోప్పడము తప్పేముంది? కోపపడము కానీ పాపము చేయకుమని వాక్యం చెబుతుంది. కాబట్టి కోపము సహజంగా వస్తూ ఉంది. మాట వినకపోతే కోపం వస్తూ ఉంది. దేవుడే కోపగించాడు, ఇక మనమెంత? అవునా? కాబట్టి జాగ్రత్తగా మనం బతికేవారుగా ఉండాలి. దేవుని కోపము పరలోకం నుండి బయలుపడుచు ఉంది అని వాక్యము మన జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఆయన కోపానికి మనం గురి కాకుండా మనము జాగ్రత్త పడాలని వాక్యములో గమనించుచూ ఉన్నాం. ఇంకా వాక్యం చెబుతున్న మాట మనము ఆలోచన చేద్దాం. ఇదే రోమపత్రిక 1వ అధ్యాయము 32వ వచనంలో రాయబడిన మాట ఏమిటంటే, ఇట్టి కార్యములను అభ్యాసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యాసించు వారితో సంతోషముగా సమ్మతిస్తున్నారు అన్నమాట ఉంది. ఈ మాట గమనించాలి. ఇట్టి కార్యములను అభ్యాసించు వారు మరణమునకు తగిన వారంట. ఎట్టి కార్యాలు అభ్యసించు వాళ్ళు అంటే మనం చదువుకున్నాం 1:18 దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము అనే మాట చదువుకున్నామే. అలాంటి వారందరూ కూడా, అవునా, వీరు అభ్యాసిస్తున్నారంట. వీరు మరణానికి కారకులు. దేవుని న్యాయ విధిని వారు బాగా ఎరిగి ఉండి ఉడక వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక
వాటిని అభ్యాసించు వారితో సంతోషముతో సమ్మతించుచున్నారు అన్నమాట రాయబడి ఉంది. సంతోషంతో సమ్మతిస్తున్నారంట. వీరికి దేవుని భయము లేదు. వీరికి దేవుని భయము లేదు. భయము లేకుండా బతుకుచున్నారు వీళ్ళంతా కూడా. కానీ లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. రండి, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 19వ వచనాన్ని మనం గమనించగా ఇలాగ వాక్యం చెబుతూ ఉంది. నాశనమే వారి అంతం, వారి కడిపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనస్సుంచుచున్నారు అని వ్రాయబడి ఉంది. ప్రియమైన సోదరి సోదరులారా, వీరు ఎవరు అంటే అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచు ఉన్నారు. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువుగా నడుచుకుంటున్నారంట. వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు కూడా ఏడ్చుచూ చెప్పుచున్నాను అన్నాడు పౌలు. నాశనమే వారి అంతం, వారి కడిపే వారి దేవుడు. అంతే, వారి కడిపే వారి దేవుడు. కడుపు కోసమై బతికేవారు. అవునా? వారి కోసమే బతికేవాళ్ళు. ఇతరుల గురించి ఆలోచన చేయరు, సంఘం గురించి ఆలోచన చేయరు. వారి కడిపే వారి దేవుడు కాబట్టి వారు నాశనమేతరని వాక్యం చెబుతుంది. నాశనమే వారి అంతం, వారి కడిపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుతున్నారంట. సిగ్గుపడాల్సిన వారు అతిశయపడుతున్నారు. భూ సంబంధమైన వాటి యందే మనసు ఉంచుతున్నారు. ఎంత ఘోరమో చూడండి. ప్రభువుని ఎరిగి, ప్రభు ప్రేమను గుర్తెరిగి, ప్రభు బలలో పాల్గొని పొందుచుగుడుక ఇంకా అతిశయం, లోకం మీద ప్రేమ, పాపం మీద వామోహం, ఇట్లా బతుకుతూ ఉన్నారు. అతిశయపడుతున్నారు. సిగ్గుపడకుండా అతిశయపడుతున్నారు. ఇలాంటి వారంతా కూడా వెళ్ళేది నిత్య నరకము అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. తిమోతికి రాసిన 2వ పత్రిక పౌలు 3వ అధ్యాయము 2వ వచనం చూడండి. మాట జ్ఞాపకం చేసుకుందాం. 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో, ఏలైనగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై యుందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండు తిమోతి అన్నాడు అన్నమాట. ఎంతమంది చూడండి ఇక్కడ. ఈ జాతి వాళ్ళంతా కూడా వీరు రాబోయే భ్రష్టత్వానికి ఎదురు చూస్తూ ఉన్నారు. వీరంతా భ్రష్టులని వాక్యం చెబుతూ ఉంది. దేవుని ఎరగని వాళ్ళు. మనసుల స్వార్థం ఎక్కువైపోయింది, ధనాపేక్ష ఎక్కువైపోయింది, అబద్ధలాడుతూ ఉన్నారు, అహంకారంతో నిండుకున్నారు, దూషణ మాటలు మాట్లాడుతున్నారు, తల్లిని తండ్రిని వారిని దూషిస్తూ ఉన్నారు, అవమానపరుస్తూ ఉన్నారు, కృతజ్ఞత లేదు, అపవిత్రత కలిగి ఉన్నారు. అవునా? ఇట్లా చాలా మనకు కనిపిస్తూ ఉన్నాయి. వీరిలో ఇన్ని కలిగి ఉండి కూడా సంతోషిస్తూ ఆనందపడుతున్నారు అని అన్నాడన్నమాట పౌలు. జాగ్రత్త, మనము ఎంతో భయముతో భక్తితో బతికే వారిగా ఉండాలని వాక్యం చెబుతూ ఉంది. ఇక పేతురు ఏమన్నాడు చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము వచనము 12, 2వ అధ్యాయము వచనం 12 రాయబడిన మాట, వారైతే పట్టబడి చంపబడుటకే స్వభావ సిద్ధముగా పుట్టిన వివేక శూన్యులకు మృగముల వలె ఉండి తమకు తెలియని విషయములను గూర్చి దూషించుచు తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలముగా
హాని అనుభవించుచు తాము చేయు నాశనముతోనే తామే నాశనము పొందుదురు. ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకొందురు. వారు కలంకములను నిందాస్పదులనై తమ ప్రేమ విందులలో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొనుచు తమ భోగముల యందు సుఖించుదురు. వ్యభిచారిని చూచి ఆశించుచు పాపం మానలేని కన్నులు గలవారు, అస్థిరులైన వారి మనసులకు మరులు కొలుపుచు లోభత్వమందు సాధకము చేయబడిన హృదయం గలవారు శాపగ్రస్తులై ఉండి తిన్నని మార్గమును విడిచి బెయేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరన్నమాట వ్రాయబడింది. అందరూ కూడా తోదపోతున్నారు, దేవుని మార్గాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు, దేవునికి దూరంగా బతుకుచూ ఉన్నారు. బిలాము నడిచినటువంటి వంకర మార్గములో నడుస్తూ ఉన్నారు. ప్రభు హెచ్చరించాడు, అవునా? ఆ బిలాము దుర్నీతి వల్ల కలుగు బహుమానమును ప్రేమించాడు. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధభోము మానవసముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెరితనము అడ్డగించిన మాట్లాడబడింది. నోరు లేని గార్దితో మాట్లాడించాడు దేవుడు బిలాముతో, అయినా బుద్ధి రాలే. అవునా? ఎంత ఘోరంగా మనుషులు ప్రవర్తిస్తున్నారో, ఎంత అవివేకంగా మనుషులు ప్రవర్తిస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. వీరందరూ కూడక చీకటిని ప్రేమించువారు. వెలుగు లోకంలోకి వచ్చింది కానీ, ప్రభు వచ్చాడు కానీ ప్రభువును ప్రేమించకుండా చీకటిని ప్రేమించారు. అనగా సాతాను క్రియలు చేస్తూ ఉన్నారు, సాతాను పనులు చేస్తూ ఉన్నారు, సాతానుకు లోబడుతూ ఉన్నారు. వాని మాట విని అలానే బతుకుతున్నట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఈ సంగతులను మనము జ్ఞాపకము చేసుకోవాలి. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, అలాగూ లేకుండా మనం ఎంతో భయముతో భక్తితో బతికేవారుగా ఉండాలని దేవుని వాక్యం మనం గుర్తు చేస్తూ ఉంది. అయితే ఇందుకు వ్యతిరేకంగా తిరిగి జన్మించిన వ్యక్తి నీతిని ప్రేమించి అవినీతిని అసహించుకుంటాడు అని వ్రాయబడింది. నిజమే, తిరిగి జన్మించమంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు, పాపక్షమాపణ పొందినవాడు, మారు మనసు పొందినవాడు, మరి ఇవన్నీ కూడా అడ్డగించుకుంటాడు లేదా వాటితో సంతోషపడాడు అని వ్రాయబడి ఉంది. మనము అసహించుకునే వారుగా ఉండాలి. ఎవరు? క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు వాటిని ప్రేమించకుండా ఉండాలని వాక్యం చెబుతుంది. ఒక మాట జ్ఞాపకం చేస్తాం మీకోసమై. చూడండి, ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం రాయబడిన మాట, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించునట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను అనే మాట వ్రాయబడి ఉంది. ప్రియమైన వారులారా, మనం ఏం చేయాలంటే నీతిని ప్రేమించి దుర్నీతిని మనము ద్వేషించేవారుగా ఉండాలి. నీతిగా బతకాలి, నీతిగా జీవించాలి, పరిశుద్ధంగా బతకాలి, దుర్నీతిని మనము ద్వేషించేవారుగా ఉండాలి అని వాక్యము మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. తర్వాత రాయబడిన మాట అంటే, పతనమైన వారి అవినీతి కార్యాలను చూచి బాధపడతారు అనే మాట వ్రాయబడింది. ప్రభు పిల్లలు మరి అవినీతిగా బతికే వాళ్ళని చూసి, దుర్మార్గంగా బతికే వాళ్ళని చూసి బాధపడతారంట. బాధ కలుగుతుంది ఒకసారి, మంట కలుగుతుంది ఒకసారి, ఎలా బతుకుతుందో చూడండి అని చెప్పేసి మనం బాధపడుతూ ఉంటాం. అదే వాక్యం చెప్తున్న మాట నేను గుర్తు చేస్తాను మీకోసమై. కొరింథీ మొదటి పత్రిక 13:6లో, కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయము 6వ వచనం చెప్తున్న మాట, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును అనే మాట వ్రాయబడింది. దుర్నీతి యందు సంతోషపడక సత్యమునందు మనము సంతోషించు వారమై ఉండాల. సంతోషించు వారమై
ఉండాలని దేవుని వాక్యం చెబుతుంది. ఆ తర్వాత లైంగిక వినోదం పట్ల ఈనాడు సమాజంలో బహాటముగా కనిపిస్తున్న పాపపు జీవితం పట్ల ఏమాత్రం కూడా ఆసక్తి చూపడు. దేవుని పిల్లలు ఏమాత్రం కూడా లోక పాపం మీద ఆసక్తి చూపకూడదు అన్నమాట దేవుని వాక్యం చెబుతూ ఉంది. నిజమే, మనము దేవుని పిల్లలం కాబట్టి జాగ్రత్తగా బతికేవారుగా ఉండాలని వాక్యములో రాయబడింది. ఒక మాట చూద్దాం, చూడండి. 97వ కీర్తన 10వ 97వ కీర్తన 10వ మనము చదవగా, యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహించుకొనుడి, తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు అని రాయబడింది. యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహించుకొనుడి, తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుచు ఉన్నాడు. దేవుడు తన భక్తుల ప్రాణము కాపాడేవాడు. ఎవరైతే చెడుతనను విసర్జిస్తారో, చెడుతనము అసహించుకుంటారో అలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడంట? కాపాడుతాడని వాక్యం చెబుతుంది. ఆయన కాపాడే దేవుడు. సామెతల గ్రంథం 8:13లో 8:13 రాయబడిన మాట, యెహోవా యందు భయభక్తులు కలిగి యుండుట చెడుతనమును అసహించుకునుటయే అని రాయబడింది. అర్థమైంది మాట? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకునుట, చెడుతనాన్ని అసహించుకునే వారిగా ఉండాలని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. కాబట్టి చెడుతనం అసహించుకొని దేవుణ్ణి ప్రేమిస్తూ దేవుని కోసమై మనము బ్రతికేవారుగా ఉందాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మీరు అందించిన ఈ మాటలు దీవించి ఆశీర్వదించండి. అనేకుల హృదయాల్లో ఫలింపజేయండి. పాపికి రక్షణ, విశ్వాసులకు ఆదరణ కలిగించి మీరు నడిపించి సహాయపడమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. మంచిది. అందరికి వందనాలు.